అసం అసెంబ్లీనే నడిపొస్తలేదు. రాష్ట్రాన్ని ఏం నడిపిస్తారు? ఏ రోజు ఏ ఎజెండా ఏంటో తెలియడం లేదు. సభ ఎన్ని రోజులు నడుపుతారో చెప్పడం లేదు. సెక్రటరీ కూడా తెలియదని అంటున్నారు. సర్కార్పై అక్బరుద్దీన్, హరీష్ రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్. నిన్న ఆడుకోవడం అంటే ఆడుకోవడం. నిన్న ఉండి 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 టెంపర్ లాస్ అయిన హరీష్ రావు గారు ఏమన్నారు, యూజ్లెస్ ఫెలో సపరేట్ కూర్చో అన్నాడు. యూజ్లెస్ ఫెలో సపరేట్ కూర్చో అన్నాడు. ఇక మొన్న ఇంకో ఇజ్జత్ తీసిన హరీష్ రావు గారు, అధ్యక్ష రోడ్ల మీద మనం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం, అదేవిధంగా అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి, ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు తాగొస్తున్నారు అన్నారు. మరి ఆయన చెప్పిన దాంట్లో నిజం కూడా ఉండొచ్చు. మరి అందరికీ చేయాలి. బీఆర్ఎస్ వాళ్ళకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి, బీజేపీలకు చేయాలి, కాంగ్రెస్ వాళ్ళకి చేయాలి, ఎంఐఎంలకు చేయాలి, ఇంకేమైనా వామపక్ష పార్టీలు ఉంటే వాటికి కూడా చేయాలి. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడే తీరు చూసి ఆయన మాట అన్నాడు. ఎంత సిగ్గుపోయే విషయం అది. హరీష్ రావు గారు లేవనెత్తిన విషయము సర్కారు సిగ్గుపోయే విషయం. ఎందుకంటే ఎవరేం మాట్లాడుతుందో తెలుస్తలేదు. ఇక ఇవి ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అదే అంటాడు, అసెంబ్లీనే మీకు నడపొత్తలేదు, ఇక మీరు రాష్ట్రాన్ని ఏం నడుపుతారా అంటాడు. ఒకవేళ కేటీఆర్ని జైలు వేస్తే కనుక ఇక్కడ బీజేపీ యాక్టివ్ అయ్యి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడదామని చూస్తుందనేది ఓ చర్చ నడుస్తుంది. మరి వాళ్ళు ఎట్లా పడగొడదామని చూస్తాను, ఎవరిని గురించి పడగొడదామని చూస్తాను అనేది ఓ ఆసక్తికరమైన చర్చ ఉన్నది. అసలు అసెంబ్లీ నడపడం అనేది ఈరోజు అసెంబ్లీ పెట్టిండు, ఇలా పద్దులు లెక్కలు తెలుస్తారా, లేకపోతే ఏదైనా స్కీమ్ మీద మాట్లాడతారా, లేకపోతే రాష్ట్రానికి ఏదైనా కొత్తగా తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి మాట్లాడతారా, రాష్ట్రంలో ఉన్న సంక్షేమం గురించి మాట్లాడతారా, అధికార పక్షానికి సంబంధించిన ఏ మంత్రి ఏ సబ్జెక్టు మాట్లాడతాడు, ఏ ఎమ్మెల్యే ఏ సబ్జెక్టు మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు దానికి ఏం జవాబు చెప్పాలి, ప్రతిపక్షాలు ఏ ప్రశ్నలు లేవనెత్తాలి, ఇది ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కేటీఆర్ కేసులో ప్రొసీజర్ లేదు అంటారు కదా, అసెంబ్లీలో కూడా గదే. ఏ ప్రొసీజర్ లేకుండా, ఏ ఫార్మేట్ లేకుండా, ఏ పద్ధతి లేకుండా ఎందుకు జరుగుతుందో అసెంబ్లీ అనేటట్టు ఉన్నది. ఏ ఆసక్తికరమైన విషయాలు కూడా అసెంబ్లీలో నిన్న చర్చకు లేవు, ఏమీ లేవు. మీరు దోసుక తిన్నారు గంతే. ఆ మందుల సామెలు లేచా గదే మీరు దోసుక తిన్నారంటారు. మందుల సామెలు గదే, రోజుకో ఏషం వేసుకొని వస్తారు కదా భాగవతులలో. ఆయన ఒక కథ చెప్తాడు. మాదిగా వారికి ఉపకులము సింధోళ్ళు. ఈ సింధోళ్ళు రాత్రిపూట ఈ రామాయణం, మహాభారతం, భాగవతం ఏషాలు వేస్తారు. వాళ్ళు 6-7 ఉంటారు. దాంట్లో ఏదో ఒక పాత్రకు ఒకడు తక్కువ అవుతాడు. ఆ తక్కువైన పాత్రను మళ్ళీ వేసిన పాత్రుడే మళ్ళీ టక్కున వెనకకు పోయి మళ్ళీ బట్టలు మార్చుకొచ్చుకొని ఎత్తాడు. సేమ్ కేటీఆర్ హరీష్ రావు కూడా గిట్లనే భాగవతాల లెక్క ఏషాలు ఎత్తాను. గీది మాట్లాడుకోవడానికి అసెంబ్లీ నడిపిస్తాను. ఇక రాజగోపాల్ రెడ్డి గదే ముచ్చట మాట్లాడతాడు, కోమటిరెడ్డి గదే ముచ్చట మాట్లాడతాడు, సీతక్క గదే ముచ్చట మాట్లాడతాను. ఎవరు చూడు వీళ్ళని నిందించడానికి అసెంబ్లీ పెట్టినట్టు అయిపోయింది. కానీ రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చిండ్రు, రాష్ట్రంలో వ్యవసాయం ఎంత అభివృద్ధి చెందింది, విద్యను గతం కంటే ఎంత అభివృద్ధి చేసిండ్రు, ఎంత చక్కదిద్దిండ్రు, వైద్యాన్ని ఎంత చక్కదిద్దిండ్రు, రియల్ ఎస్టేటు రంగం ప్రస్తుత పరిస్థితి ఎట్లున్నది, హైదరాబాద్లో నిర్మాణాలు ఎందుకు ఆగిపోయినాయి, ఇదంతా ఏది కూడా మాట్లాడతలేదు. కేవలం ఈ కేసీఆర్ కుటుంబం మీద దుమ్మెత్తిపోయడం, బీఆర్ఎస్ గత పాలన మీద దుమ్మెత్తిపోయడం. అసలు రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసి పడేసిపోయిన ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో కొన్ని లక్షల కోట్ల అభివృద్ధి చేసిపోతే వీళ్ళు ఆగం చేసిపోయిన అన్నట్టు మాట్లాడతాను. ఆఖరికి బీజేపీ, ఎంఐఎం లాంటి పార్టీలు కూడా మీకు సభ నడపత్తలేదు, మీరు రాష్ట్రాన్ని ఏం నడుపుతారనే కాడికి వచ్చాయి. ఇది సిగ్గుపోయే విషయమే కదా.